लिखितं मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि।
వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. వాగర్ధాదివ సంపృక్తౌ వాగర్ధ ప్రతివర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామం. మనుబోలులో వెలిసి ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి పాంచాన్నిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మనుబోలు గ్రామస్తులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి నివసించేటువంటి ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. అందులో 9వ తారీఖు మొదలు 18వ తారీఖు వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 9వ తారీఖు త్రిశూలేశ్వర స్వామి ఊరికి సంబంధించినటువంటి ఒక స్వామి బ్రహ్మోత్సవాలకి సంబంధించినటువంటి మూలకర్త అయినటువంటి త్రిశూలేశ్వర స్వామిని ఈ యొక్క మనుబోలులో నుంచి బద్దివేల్ రోడ్లో వెలసినటువంటి శ్రీ కామాక్షిదేవి సంగమేశ్వర స్వామి దేవాలయం వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అత్యంత వైభవంగా 9వ తారీఖు సాయంత్రం ఆ స్వామిని మోసుకొని అక్కడికి వెళ్తారు. 10వ తారీఖు తెల్లవారుజామున 3 గంటల నుంచి ధ్వజారోహణ అంకురారోపణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 10వ తారీఖు సాయంత్రము స్వామి యొక్క సప్రోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 11వ తారీఖు ఆ స్వామికి రావణ సేవ, 12వ తారీఖు నంది సేవ, 13వ తారీఖు స్వామివారి యొక్క రథోత్సవం అత్యంత వైభవంగా మనుబోలు గ్రామం నుండి బద్దివేల్ రోడ్లో వెళ్తున్నటువంటి శ్రీ కామాక్షిదేవి సంగమేశ్వర దేవస్థానం వరకు ఆ స్వామిని ఆ భుజాల మీద మనుబోలు గ్రామస్తులందరూ కలిసి
దీని యొక్క ఆచారాన్ని ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పరశురాముని చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆ యొక్క సంగమేశ్వర స్వామి దేవస్థానం వద్ద వరకు ఈ భుజాల మీద స్వామిని మోసుకొని వెళ్ళడం జరుగుతుంది. సుమారుగా 25 అడుగులు 30 అడుగులు ఎత్తున్నటువంటి ఆ యొక్క రథాన్ని గ్రామస్తులందరూ తన యొక్క బాధ్యతగా భావించి ప్రతి ఒక్క గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా రథాన్ని మోసుకొని వెళ్ళి 14వ తారీఖు స్వామికి అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహిస్తూ ఆ కళ్యాణాన్ని తిలకించిన తర్వాత మనుబోలు గ్రామస్తులందరూ కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి అన్నదానం కార్యక్రమంలో అందరికీ కూడా అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. సాయంత్రము యథాతథంగా స్వామివారికి మళ్ళీ చక్రస్నానము, వసంతోత్సవము, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు జరిగి ఆ స్వామిని మళ్ళీ ఆ రథం మీద నుంచి ఊరేగిస్తూ ఈ యొక్క మనుబోలులో ఉన్నటువంటి బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం వద్దకు తీసుకొని రావడం జరుగుతుంది. తదుపరి ఆ స్వామివారికి 15వ తారీఖు స్వామివారికి పారువేటోత్సవము మన మనుబోలులో ఉన్నటువంటి భూకైలాసము శ్మశానం వద్దకు తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి పారువేట నిర్వహించడం జరుగుతుంది. 17వ తారీఖు స్వామివారికి ఉదయాన్నే వసంతోత్సవ కార్యక్రమము, 18వ తారీఖు ఏకాంత సేవ, 19వ తారీఖు ఎక్కడైతే ఈ ఈశ్వరునికి ఈ మనుబోలు గ్రామస్తులంతా కలిసి ఈ అత్యంత వైభవంగా ఈ యొక్క తిరునాళ్ళు అయితే చేయడం జరుగుతుందో వెంటనే ఆ విష్ణుమూర్తి ఈ మనుబోలులో ఉన్నటువంటి వెలసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర దేవస్థానం వద్ద కూడా ఈ స్వామి ఈ శివుడు ఎక్కడైతే ఈ మనుబోలులో ఎక్కడైతే ఆయన సంచరించాడో ఆ యొక్క నడిచినటువంటి మార్గంలో ఈ యొక్క విష్ణుమూర్తిని కూడా శాంతోత్సవం అనేటువంటి కార్యక్రమం నిర్వహించి ఆ శాంతోత్సవం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అత్యంత వైభవంగా ఎన్నో తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా తన బాధ్యతగా తన యొక్క ఇంట్లో జరిగేటువంటి కళ్యాణంగా భావించి స్వామివారి యొక్క కళ్యాణానికి ప్రతి ఒక్కరూ ధన రూపంలో ఇస్తుంటారు. కానీ ప్రతిదీ కూడా ధనంతో సంబంధించి కాకుండా ప్రతి ఒక్క వాళ్ళ యొక్క కష్టము, శ్రమతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి ఆ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలని స్వీకరించి ఆ స్వామివారి యొక్క రథోత్సవము మన భూమండలం మీద ఎక్కడ కూడా మనం చూసి ఉండగలమో లేదో నాకైతే తెలియదు, కానీ అత్యంత వైభవంగా రథోత్సవం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి తప్పక దర్శించి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరడమైనది.